రైతులు పెద్ద ఎత్తున ఉంటారు, అద్భుతమైన వ్యవసాయాలు చేస్తారు. అనాదిగా భారతదేశం రైతులకు తెలిసినంత సమాచారము వ్యవసాయం మీద, పంటల మీద, లేదా పంటలు పండించడంలో తెలిసినంత ప్రపంచానికి తెలియదు, ప్రపంచం గుర్తించింది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు, నెహ్రూ దగ్గర నుంచి కూడా రైతుల యొక్క సమస్యలు, వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, మనది వ్యవసాయ ఆధారిత దేశము, అగ్రికల్చర్, మన కల్చర్ ఏమిటి, ప్రధానంగా అగ్రికల్చర్, దాన్ని ఏ విధంగా ఆదుకోవాలా, రైతుల్ని ఏ విధంగా దేశాన్ని ముందు తీసుకోవాలనే విషయంలో నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా అనేక మంది ప్రధానమంత్రులు విఫలమయ్యారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నెహ్రూ గారు ఈ వాజ్ ఎ మోడర్న్, ఆయన అధునాతనంగా ఆలోచించే మనిషి. రష్యా నుంచి, అమెరికా నుంచి, ఇంకేదో చైనా నుంచి ఆ విధానాలన్నిటి కలిపి ఆయన ఆలోచన వేరుగా ఉండేది. రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది కాదు. తర్వాత అనేక ప్రభుత్వం మనం చూసాం. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మనం చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో, కేంద్రంలో, దేశంలో రైతులు ఏ విధంగా ఆదుకోవాలా, సంవత్సరానికి 6,000 కేంద్రం నుంచి కానివ్వండి, రాష్ట్రం పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవడంలో కానివ్వండి, లేదా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ విషయంలో కానివ్వండి, లేదా రైతులకి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేయడం విషయంలో కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్రము, రాష్ట్రము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. నాకైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయాన్ని గురించి ఏబిసిడీలు ఎవరో తెలుసు అని చాలా సందర్భాల్లో అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా వ్యవసాయంలో ఉన్న వ్యక్తి కాదు, లేదా ఆయన తండ్రి గారు రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ స్కూల్స్ లో చదవడము, వ్యవసాయంతో ఎటువంటి సంబంధం. రాజశేఖర రెడ్డి గారికి వ్యవసాయం మీద కొంత అవగాహన, లేదా నీటి వనరుల మీద కొంత అవగాహన ఉండింది. కొంత ఆయన హయాంలో చేయడానికి ప్రయత్నం చేశాడు, జలజ్ఞం పేరుతో. దాని మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా రైతులు, ఆయన యొక్క ఆహార్యం కూడా రైతులను ఆకర్షించే విధంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు. కానీ లేకపోయినా తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకోవడము, వ్యవసాయాన్ని గురించి తెలుసుకోవడము, ఉన్న సమస్యను అధ్యయనం చేయడము, రైతులను ఏ విధంగా ఆదుకోవాలని తెలుసుకునే ఆయనకు ఓపిక కూడా ఉన్నట్టుగా నాకు అనిపించలే గత 5 సంవత్సరాల్లో. అంకమరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ లోనే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క బీమా విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసింది ఏదైతే ఉందో అది కట్టనే లేదని చాలా స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలు విన్నారు. ఈ రోజు వచ్చి ఆయన అదేదో సమయం చెప్పినట్టు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారంటే అది ఎవరో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఆయనకి అసలు పంటలు, వ్యవసాయము, దిగుబడి, లేదా నీటి వనరుల గురించి ఆయనకి టీఎంసీ అంటే ఏందో కూడా తెలుసు అని నాకు అనుకోవడం లేదు. నేను ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నాను మీకు. ఈ గత వైసీపీ ప్రభుత్వానికి వ్యవసాయ విషయంలో ఎటువంటి అవగాహన కానీ చిత్తశుద్ధి కానీ లేదు. ఇద్దరిని ఇరిగేషన్ శాఖ మంత్రులు చేశారు. ఒక ఆయన మా జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన మొదటి ఇరిగేషన్ శాఖ మంత్రులు. ఆయనకి అసలు టీఎంసీ అంటే ఏదో కూడా తెలియదు. అతను ఎప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన ఏదో బీడీఎస్ చదువుకున్నాడు యువకుడు. అప్పుడు ఆయనకి అసలు జల వనరులు, నీటి వనరులు, ప్రాజెక్టులు ఇవేమీ తెలియదు. అందుకని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరు మనం చూసినప్పుడు పోలవరం మీద ప్రజలంతా కూడా నవ్వుకున్నారు. ఆయనకేమీ తెలియదు, స్పష్టం అయిపోయింది. తర్వాత ఇంకొక మంత్రి వచ్చారు, మనందరికీ తెలుసు, ఆయన అంబటి రాంబాబు గారు. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళినప్పుడు పోలవరం పూర్తి అవుతుంది అన్నారు. చూడండి ఎంత దిగజారి మాట్లాడారు. ఆయనకు పూర్తిగా అసలు వ్యవసాయము, లేదా నీటి వనరులు, ప్రాజెక్టుల మీద అస్సలు అవగాహన లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఆయన గత ప్రభుత్వంలో మంత్రులు చేశారంటే ఆయనకు వ్యవసాయం మీద చిత్తశుద్ధి, వ్యవసాయం మీద అవగాహన ఉందో లేదో మనకి చాలా స్పష్టంగా ప్రయారిటీ అంశాల్లో లేదు. అది నాకు తెలిసి అసలు ప్రయారిటీ అంశాలు లేదు. ఎక్కడ వచ్చి రైతులను ఆదుకున్నట్టు కానీ, రైతులు మీకు కష్టాలు ఉన్నాయని నాకు ముందు మాట్లాడిన అంకమరావు గారు చెప్పినట్టుగా మీకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు మనం ఆదుకుంటాం మేము ప్రభుత్వం. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము మొత్తం ఆదుకోలేకపోవచ్చు. ఏ ప్రభుత్వానికి కూడా అసాధ్యమైన విషయం. ఈరోజు ప్రకృతి వైపరీత్యం వచ్చింది, 1000 కోట్ల నష్టం జరుగుతుంది. 1000 కోట్లు ప్రభుత్వం రైతులకు ఇవ్వలేకపోవచ్చు. అదే సమయంలో ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేకపోవచ్చు. కానీ రైతులకు ఏ మేరకు వాళ్ళ యొక్క కష్టాలని, అదేదో సమయం చెప్పినట్టు వేడి నీళ్ళలో చన్నీళ్ళు అన్నట్టుగా ఏ మేరకు ఆదుకోగలరు? అసలు మనకి చిత్తశుద్ధి
ఉందా, రైతుల పట్ల ప్రేమ ఉందా, రైతుల కోసం మనం ఏమైనా ఆలోచిస్తామా? ఇది గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజు లేదు. నేనేమంటానంటే ప్రభుత్వాలు ఇంకా చేయాల్సి ఉంది. రైతులకు ఎంత చేసినా కానీ తక్కువే అని నేను అంటున్నాను. ఈరోజు నేను చూస్తాం, చాలా సందర్భాలు గమనిస్తున్నాను, రైతులు అనేక మంది నగరాలకు వచ్చేసి వ్యవసాయ కూలీలుగా ఏదో కన్స్ట్రక్షన్ లోనో లేదా ఇంకేదో దాంట్లో పనిచేస్తున్నారు. ఊర్లో ఉండే కొద్ది మంది రైతులకు వ్యవసాయ పనులు చేయడానికి మనుషులు దొరకడం లేదండి. మాకైతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి నాట్లు వేయడానికి వస్తున్నారు ఋషి గారు, వెస్ట్ బెంగాల్ నుంచి. మా సొంతూరు సంఘం అండి, వ్యవసాయ గ్రామం, నెల్లూరు నుంచి 30 కిలోమీటర్లది. నాకు కూడా కొద్దిగా చిన్న వ్యవసాయం ఉండేది మా ఇంట్లో. మా అన్న నన్ను సెలవు అప్పుడు ఆదివారం ఎప్పుడు మడవ గట్టరా అనేవాడు, పోయేది మడవ గట్టేది వేరుశనగ వేసినప్పుడు, లేదా దున్నడానికి పోవాలని చెప్పి. మేము పెద్ద రైతు కూడా, చాలా చిన్న బిలో పూర్ మాది రైతు కుటుంబం. నేను మా ఊరు బస్టాండ్ దగ్గర హై స్కూల్కి వెళ్తూ ఉంటే ఋషి గారు, ఉదయం వ్యవసాయ సమయంలో ఉదయం 8-9 అప్పుడు వందలాది మంది వ్యవసాయ కూలీలు ఆ రోడ్ల మీద నడిచిపోతూ నవ్వుకుంటూ ఆహ్లాదంగా పొలాలకు వెళ్ళేది. అప్పుడు ఈరోజు ఆ వాతావరణం కనిపించడం లేదు. ఒకటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడము, రెండవది ప్రజలు వివిధ రకాల వైపు వృత్తులకు మళ్ళడము, మూడవది ఈరోజు ఎంత భయంకరంగా ఉంది తెలుసా? నీకు 50, 30, 40 ఎకరాలు ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉండే కుర్రోడికి పిల్లలు ఇవ్వడానికి రావడం లేదండి. వ్యవసాయం మీద అంత నమ్మకం లేకుండా పోయింది. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు ఉద్యోగం ఉంటుందో లేదనేది కూడా వాడికి అవసరం లేదు. వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 1 లక్ష సంపాదిస్తున్నాడా, 2 లక్షలు సంపాదిస్తున్నాడా, మేము పిల్లల్ని ఇస్తాం. అనేక మంది రైతు కుటుంబాల్లో యువకులు పెళ్లి కాకుండా ఆగిపోయిన సందర్భాలు నేను స్వయంగా, నాకు వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి అనేక కుటుంబాలతో. కాబట్టి వ్యవసాయాన్ని పూర్తిగా అన్ని ప్రభుత్వాలు న్యాయం చేశాయంటే, నేను దాన్ని రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే నేను ఒప్పుకోను. పరిపూర్ణంగా న్యాయం చేశా అంటే ఇంకా చేయాల్సి ఉంది, ఎంతో చేయాల్సి ఉంది. ఆ చేయడం ముందు అడుగులు వేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా. మనం తెలుసు, ఆయన చదువుకున్న తిరుపతిలో, పక్కన ఆయన ఊరు, సెలవుల్లో ఆయన పొలానికి పోయిన సందర్భాలు ఉన్నాయి, పొలాలను స్వయంగా చూసిన సందర్భాలు, తండ్రితోటి వ్యవసాయంలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు కదా. ఎందుకంటే లేకపోయినా ఆయన అధ్యయనం చేసి నేర్చుకుండొచ్చు, కానీ ఆ ఓపిక, ఆ చిత్తశుద్ధి, సమస్యల పట్ల అవగాహన, రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా ఏ రోజు మాకు కల్పించలేదనే విషయం అన్ని సెక్టర్స్ లో వాళ్ళని, యువతని, వీళ్ళందరినీ రెచ్చగొట్టేలాగే రైతులు కూడా ఒక ప్రయత్నం చేశారు. రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఏదో బురదలించాలనే ప్రయత్నం చేశారు, కానీ అది కూడా వర్కౌట్ అయినట్టు కనపడలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బయటకు వచ్చి రైతుల గురించి లేదా ఇంకేదో విషయాల మీద మాట్లాడితే అంత ఎక్స్పోజ్ అవుతాడు, అంత ఎండగంట పడతాడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. కొంచెం మీరు ఇందాక చెప్పారు కదా, ఆ మామిడి కాయల విషయంలో బళ్ళు తీసుకొచ్చి, ఏమంటే అసలు రైతులు అట్లా చేస్తారండి? వాళ్ళని ఎవరు రెచ్చగొట్టారు? అటువంటి ఎవరన్నా రైతు చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక నాయకుడికి ఆపాలా? నో, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మనం పోరాటం చేద్దాం ప్రభుత్వం మీద. కానీ ఇది చాలా దుర్మార్గమైన పని, ఇది చాలా అవమానకరమైన పని, రైతులకు ఆపండి అని చెప్పొచ్చు. కానీ అది కూడా చెప్పలేదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోతారు. అందుకని నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడితే, ఎక్కువ మాట్లాడితే అంత అన్పాపులర్ అవుతాడు, అంత ఎక్స్పోజ్ చేసుకున్నట్టే అవుతుంది. అందులో ముఖ్యంగా వ్యవసాయం గురించి, రైతుల గురించి అవుతుంది. అందులో ఒకటి, ఈ కూటమి ప్రభుత్వము నాయకత్వము చిత్తశుద్ధితో ఉంది, మంత్రులు తెలియగల. ఈరోజు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి చాలా సీనియర్ మ్యాన్, వ్యవసాయం, ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, అవగాహన ఉంది. ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా, చిన్నప్పుడు నాకు ఒక చిన్న గుర్తు వస్తుండేది, మాకెవరో చెప్తుండేది, మాకు అధికారుల విషయం కూడా చెప్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక దగ్గరకు పోయాడంట. ఏదో ఒక ఊరికి పోతే ఆ ఊర్లో బెల్లం తయారు చేసి ఇంత గడ్డలుగా ఉండేది, మీరు చూసే ఉంటారు, గుండ్రంగా ఇట్లా బెల్లం. ఇదేమిటని ఐఏఎస్ ఆఫీసర్ అడిగితే, ఇది బెల్లం సార్ అంటే, అమ్మ చెరుకు ఇత్తనాలు కూడా ఇంత లావుగుంటాయని అనుకున్నాడంట ఆయన. ఆ బెల్లం గడ్డ చూసి అది చెరుకు ఇత్తనం అనుకున్నాడంట. అట్లా కొంతమంది అధికారులకు అవగాహన రాహిత్యంగా ఉండేది. కానీ ఈరోజు అధికారులను మోటివేట్ చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ నాయకత్వం చిత్తశుద్ధితో ఉంది, రైతుల గురించి చాలా లోతుగా. నాకు గుర్తొచ్చింది, మొన్న సమీక్షలో ముఖ్యమంత్రి గారు సబ్జెక్టు కరెక్షన్ అన్నారని నేను విన్నట్టు. అంటే మంత్రులు, నాయకులతో పాటు అధికారులను కూడా ఫీల్డ్కి వెళ్ళండి, మీరు ఇక్కడ కాదు ఫీల్డ్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు సమీక్షించండి అని కూడా చెప్పారు.
రివ్యూ చేయండి, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండండి, ఎప్పటికప్పుడు సమస్యను అధ్యయనం చేయండి. అది నీటి వనరులు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, పొలాలకు సంబంధించి కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, లేదా ధాన్య సేకరణ కూడా ఈరోజు మంత్రి గారు చెప్పారు 50 లక్షల టన్నులు ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరిస్తున్నాము. గతంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడి రైతుల కోసము ఆ గన్ని బ్యాగులు కానివ్వండి, లేదా తేమ కొలిచే మిషన్లు కానివ్వండి, వాటన్నిటిని అందుబాటులో ఉంటాము. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన సాధ్యమైనంత తొందరలో మేము రైతుల యొక్క డబ్బులు బ్యాంకులో వేస్తున్నామని చాలా స్పష్టంగా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహరరావు గారు, ఆయన చాలా తెలియగలవాడు, చాలా ఎఫిషియంట్ మ్యాన్. ఆయన నాయకత్వంలో కూడా ధాన్యం కొనుగోలు కూడా చాలా వేగవంతంగా జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఒక్క ఉదాహరణ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ కి సంబంధించి ఆ షట్టర్లు ఎక్కడన్నా ఉంటే మనం చూసాం కదా, ఇక్కడ అన్నమయ్య డ్యామ్ ఏం జరుగుతుందో మనం చూసాం. గ్రీసు పెట్టలేదండి, కనీసం గ్రీసు పెట్టుంటే ఆ డ్యామ్ నిలబడి ఉండేది, అనేక మంది ప్రాణాలు కాపాడబడి ఉండేవి, అనేక పొలాలు నీట మునుక్కుండా ఉండేవి, గ్రామాలకు నీళ్లు వచ్చేసాయి. గ్రీసు కూడా పెట్టని పరిస్థితి. వ్యవసాయము, నీటి వనరులు ఒక్క పని చేసిన సందర్భంగా ఇప్పుడు అనేక ప్రయత్నాలు చేశారు. ఏది ఈ కార్డుల విషయంలో మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో అన్నారు, ఇంకో దానికి ఏదో కోటి సంతకాల సేకరణ అన్నారు, ఇప్పుడు కొత్తగా ఉద్యమం అంటున్నారు. ఈ ఉద్యమం